నెక్స్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే నారా నందమూరి అభిమానులందరికీ కూడా నమస్కారం. ఇక్కడ అన్న నందమూరి తారక రామారావు గారు ఆత్మగౌరవ నినాదం అనే ఒక సమర పతాకాన్ని మనకు అందించారు. ఇవాళ వరకు కూడా అది రెపరెపలాడుతూ ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆత్మవిశ్వాసం అనే కవచాన్ని ఇచ్చారు మనకి. అదే అలవేళలా కాపాడుతూ ఉంది. ఇవాళ నాకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇవాళ ఈ ప్రయాణంలో, ఈ ప్రస్థానంలో చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఒకే ఒక మాట: రేపటి వెలుగుల కోసం చీకటితో యుద్ధం చేసే శ్రామికుడు, సైనికుడు అని చెప్పేసి మనం చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అనేక కష్టాలు అయిన వాళ్ళు, కాని వాళ్ళు, సూటిపోట్లు, వెక్కిరింతలు, ఎగతాళి, ఎక్కసెక్కాలు, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు, వ్యక్తిత్వ హననాలు, ఇవన్నీ తట్టుకొని దూషణ భూషణ తిరస్కారాలకు అతీతంగా ఒక ఋషిలా, రాజర్షిలా, యోగిలా ఆయన నిల్చున్నాడు చూడండి. అది మనందరికీ ఆదర్శం. మనం తాత్కాలికంగా, నాతో సహా చాలామంది ఆయన సహనాన్ని, సంయమనాన్ని మనం అసహనంతో ఆయన్ని వెక్కిరిస్తున్నాం, విమర్శిస్తున్నాం, తీవ్రంగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఎప్పటికైనా అదే ఒక మనకి బలమైన అస్త్రం అనేటువంటిది ఆయన మొత్తం ప్రయాణం మనకు చెప్తూ వచ్చింది. ఇకపోతే ఆయన అంతరంగం అగాధం, అంతు చిక్కని వ్యూహం. ఇది మన అందరికీ, అది ఎప్పుడైతే ఆ వ్యూహం ఫలించిన తర్వాత నివ్వెరపోవడం మన వంతు. ఆయన ఏం చెప్పినా మొదట మనం వికరిస్తాం, వ్యతిరేకిస్తాం, విమర్శిస్తాం, తర్వాత మూసుకుని అనుసరిస్తాం. ఇదంతా దేశమంతా మనం 20-30 ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాం. మనమంతా ఇక్కడ ఆయన పట్ల మనం ఒకటే ఒక మాట: ఈ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఈ 75 సంవత్సరాల ఈ వజ్రోత్సవ జన్మదిన వేడుకల్లో చంద్రబాబు నాయుడు గారికి మనం ఇచ్చే నివాళులు కానీ, ఇటువంటి వేడుకలు కానీ చాలా తక్కువ. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి ఎన్టీ రామారావు గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక లెజెండరీ పొలిటీషియన్స్, లెజెండరీ లీడర్స్, ఆరాధ్య దైవాలు. ఇటువంటి వ్యక్తులు మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. వాళ్ళ చేత చంద్రబాబు నాయుడు గారు నిరంతర శ్రామికుడు, నిత్య కృషి, వీళ్ళు అతని చేత మనం పని చేయించుకోవాలి. ఒక్కోసారి మనం ఆ పనివాడిని వదులుకుంటాం. మనం పనివాడిని వదులుకున్న తర్వాత మనం శిక్ష అనుభవిస్తాం. అయితే చంద్రబాబు నాయుడు గారి విషయంలో నాలాంటి అభిమానులు, అలాగే లావణి గారు లాంటి భక్తులు, అంటే ఆవిడ అభిమాని, సానుభూతి పర్రాలు, పార్టీ కార్యకర్త కాదండి, భక్తురాలు. ఆవిడ 5-6 పుస్తకాలు రాసింది, హిందీలో కూడా రాసింది, దేశమంతా తెలవాలండి. అటువంటి వాళ్ళు ఉండడం చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా ఆయన జీవిత సాఫల్యమే. ఇదంతా కూడా ఆయన సాధించింది. ఎక్కడా కూడా గర్వం కానీ, అహంకారం కానీ కళలో కనిపించకుండా, ఆయన జీవితాన్ని నడిపించకుండా నిత్యం ఆయన అసలు ఆ శ్రమకి మలాటి వాళ్ళని కూడా చాలా ఆశ్చర్యం. నిలువుగాళ్ళ మీద నిలబడి 18 గంటలు, 15 గంటలు, 14 గంటలు ఆయన నిలబడి అలాగే ఈ వ్యవహారాలు చక్కబెడుతూ ఉంటే బాధ వస్తూ ఉంటుంది. ఎన్నాటికి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయంలో ఆయన ఒకే ఒక మాట అండి: ఆయన్ని ఎదుర్కోలేని కొన్ని దుష్టశక్తులు ఆయన పట్ల అసూయ, ద్వేషంతో ఆయన్ని కించపరచడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటంటే ఆయన ఒక పర్వతం, వీళ్ళు ఎక్కలేరు. ఆయన ఆకాశం అందుకోలేరు. ఆయన ఒక శిఖరం, వీళ్ళు చేరుకోలేరు. ఇదే కారణం అండి. ఎందుకంటే ఈ విషయంలో ఆయన ఎప్పుడూ కూడా ఒకలాగే ఉన్నాడు. వీళ్ళంతా కూడా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తూ ఉంటారు. నాది ఆఖరిగా ఒకే ఒక మాట: చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక లెజెండరీ పొలిటీషియన్ జీవించి ఉన్న కాలంలో జీవించి ఉండటం అనేటువంటి నా జీవిత సాఫల్యంగా, నా అదృష్టంగా, నా భాగ్యంగా భావిస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ అప్పసాని రాజేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. దయచేసి గమనించండి,